హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 10th క్లాస్ రిజల్ట్ అయితే ఎప్పుడు వస్తాయి ఏంటనేది అయితే మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో 10th క్లాస్ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఈచ్ సబ్జెక్ట్ నుంచి అయితే 35 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో ఈ 35 మార్క్స్ అనేది వస్తే మనమైతే క్వాలిఫై అయితే అయినట్లు. సో ఇప్పుడు మనం ఇంకొచ్చేసరికి డేట్ విషయానికి వచ్చేసరికి చూడొచ్చు. సో కండక్టింగ్ అథారిటీ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో మనము ఎగ్జామ్ రాసినటువంటి డేట్స్ అయితే ఇక్కడైతే చూద్దాము. మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు అయితే మనమైతే ఎగ్జామ్స్ అయితే రాసాము. సో ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22వ తేదీ అయితే మనకైతే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇది వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే ఆ రోజు రావచ్చు అని మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఆ రోజు అంటే ఒకరోజు అలాగాని ఒకరోజు ఇలాగాని అట్లా 1 or 2 days డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకైతే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే మళ్ళీ చెప్తున్నాను. ఏప్రిల్ 22వ తేదీ అయితే మనకైతే రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మోడ్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అండ్ SMS ద్వారా అయితే అని చెప్తున్నారు. సో మనమైతే రిజల్ట్ను 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు, లేదా .comలో కూడా మనమైతే రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకటి అఫీషియల్ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి bsc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా అయితే రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి మనబడి.comలో అయితే రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దానికి మెసేజ్ ద్వారా మనమైతే SMS అంటే వాట్సాప్ ద్వారా అయితే రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు అని ఇంటర్ రిజల్ట్ని అయితే ఇచ్చారు. సో మేబీ 10th క్లాస్ రిజల్ట్ కూడా అలానే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఇది 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించి అప్డేట్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.